హాయ్ ఈరోజు ఫార్మా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో అంటే క్యూఎంఎస్లో చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే డీవియేషన్. పదండి దీని సంగతేంటో చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. డీవియేషన్ అనే పదం వినగానే మనలో చాలా మందికి అరే ఇదేదో మిస్టేక్, ఒక పొరపాటు అనిపిస్తుంది. కాని నిజంగా దాని అర్థం అదేనా కాదా? అసలు విషయం ఏంటో చూద్దాం రండి. అయితే డీవియేషన్ అంటే ఏంటి? టెక్నికల్గా చెప్పాలంటే మనం ముందుగా ఆమోదించుకున్న ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపి లేదా ఏదైనా ఒక ప్రాసెస్, ఒక స్పెసిఫికేషన్ నుంచి గాని మనం ఊహించిన రిజల్ట్ నుంచి గాని ఏ చిన్న తేడా వచ్చినా దాన్ని డీవియేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అనుకున్న దారి నుంచి పక్కకు వెళ్లడమన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా ముఖ్యం. డీవియేషన్ అంటే పొరపాటు జరిగిందని కాదు, అనుకున్న ప్రకారం పని జరగలేదు అని మాత్రమే చెబుతుంది. అంటే ఇది జరిగిన పనిలో తేడా గురించే తప్ప అది ఖచ్చితంగా ఎవరో ఒకరి తప్పు అని చెప్పట్లేదు. ఇక్కడ అసలు విషయం ఉంది. రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక డీవియేషన్ జరిగిందా లేదా అన్నదానికంటే జరిగిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాబ్లం రావడం కాదు, దాన్ని మనం ఎలా ఎదుర్కొన్నామన్నదే ఇక్కడ చాలా కీలకం. సరే, ఇంతకీ ఈ డీవియేషన్స్ ఎందుకు జరుగుతాయి? అలానే ఒక కంపెనీ అస్సలు చేయకూడని అతిపెద్ద పొరపాటు ఏంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, డీవియేషన్స్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మెషీన్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా ఎవరైనా పొరపాటు చేయొచ్చు. కొన్నిసార్లు మనం వాడే రా మెటీరియల్స్లో సమస్య ఉండొచ్చు, లేదా వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా కారణం కావచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఫాలో అయ్యే ఎస్ఓపీలు అంటే ఆ రూల్స్ సరిగ్గా క్లియర్గా లేకపోయినా ఇలా జరగొచ్చు. ప్రొడక్షన్ నుంచి డాక్యుమెంటేషన్ వరకు ఎక్కడైనా ఇది జరగొచ్చన్నమాట. అయితే వీటన్నింటిలోనూ అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒక డీవియేషన్ జరిగినప్పుడు దాన్ని దాచిపెట్టడం లేదా అసలు రికార్డ్ చేయకుండా వదిలేయడం. ఇది కంప్లైంట్స్ పరంగా చాలా పెద్ద తప్పుగా చూస్తారు. ఎందుకంటే ఏ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో అయినా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనేది చాలా ముఖ్యం. ఓకే, ఒకవేళ డీవియేషన్ జరిగితే ఒక మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న కంపెనీ దాన్ని ఎలా డీల్ చేస్తుంది? అనుకోకుండా జరిగిన ఒక సంఘటనని ఒక పద్ధతైన ప్రక్రియగా ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డీవియేషన్ మేనేజ్మెంట్లో ఒక 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, దాన్ని వెంటనే గుర్తించాలి. 2, నిజాయితీగా రికార్డ్ చేయాలి. 3, అసలు ఎందుకు జరిగిందో సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. 4, దీనివల్ల ప్రోడక్ట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయాలి. ఫైనల్గా 5వ స్టెప్, దాన్ని సరిదిద్దడానికి అవసరమైన యాక్షన్ తీసుకొని ఆ ఇష్యూని క్లోజ్ చేయాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే గందరగోళం లేకుండా అంత క్లియర్గా ఉంటుంది. అయితే జరిగిన అన్ని డీవియేషన్స్ ఒకేలా ఉండవు. వాటి తీవ్రతను బట్టి వాటిని కేటగరైజ్ చేస్తారు. సాధారణంగా మైనర్, మేజర్, ఇంకా క్రిటికల్ అని 3 రకాలుగా విభజిస్తారన్నమాట. ఈ క్లాసిఫికేషన్ ఎందుకంటే దాన్ని బట్టే ఇన్వెస్టిగేషన్ ఎంత లోతుగా చెయ్యాలి అనేది డిసైడ్ చేస్తారు. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. ఇప్పుడు ఆడిట్ జరిగేటప్పుడు సాధారణంగా ఎలాంటి తప్పులు బయటపడతాయో చూద్దాం. ఆడిటర్లు ఈ డీవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో తరచుగా ఏం గమనిస్తారో తెలుసుకుందాం. ఆడిట్స్లో ఎక్కువగా కనిపించే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డీవియేషన్స్ జరిగిన వెంటనే కాకుండా ఆలస్యంగా రికార్డ్ చేయడం, ఇన్వెస్టిగేషన్స్ని ఏదో పైపైన చేసి వదిలేయడం, అదే డీవియేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం, ఇంకా అసలు సమస్య ఏంటో, రూట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండానే ఇష్యూని క్లోజ్ చేయడం. ఇవన్నీ ఒక వీక్ క్యూఎంఎస్కి గుర్తులు. సరే, మనమిప్పుడు చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం డీవియేషన్ని ఒక సమస్యలా కాకుండా ఒక అవకాశంగా ఎలా చూడొచ్చో మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు, కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన ఒక ఫిలాసఫీ. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. డీవియేషన్ మేనేజ్మెంట్ అనేది తప్పు ఎవరిది అని వేలెత్తి చూపించడానికి కాదు, ఎవరో ఒకరిని బ్లేమ్ చేసి వాళ్లమీదకు నెట్టేయడం దీని ఉద్దేశ్యం అస్సలు కాదు. మరి దీని అసలు ఉద్దేశ్యం ఏంటంటే మన సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయ్యిందో అర్థం చేసుకోవడం, వ్యక్తుల్ని శిక్షించడం కాదు, ప్రాసెస్లో ఉన్న లోపాల్ని కనుక్కొని సరిదిద్దడమే దీని అసలు లక్ష్యం. డీవియేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? 1, ప్రోడక్ట్ క్వాలిటీ మెరుగుపడుతుంది. 2, భవిష్యత్తులో అదే సమస్య మళ్లీ రాకుండా ఆపచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా
రెగ్యులేటరీ అధికారుల దగ్గర మన కంపెనీకి నమ్మకం పెరుగుతుంది. సో చివరగా ఈ మాట గుర్తుంచుకుందాం. డీవియేషన్ అనేదే ఒక సమస్య కాదు, అది మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశం. ఈ ఆలోచనతో డీవియేషన్ను చూస్తే ఏ సంస్థైనా సరే తమ క్వాలిటీ సిస్టమ్స్ను ఇంకా బలంగా మార్చుకోగలదు.